భారత గడ్డపై కమ్యూనిస్టు పార్టీకి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జనవరి 18 ఖమ్మం పట్టణంలో లక్షలాది మందితోని శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభ జరగనుంది. ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికానికి, విప్లవాభిమానులకు, కమ్యూనిస్టు ఎర్ర జెండా అభిమానులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఖమ్మం బహిరంగ సభకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్లని ఆవిష్కరించడం అనేది జరిగింది. ప్రధానంగా భారతదేశంలో 1925 నుండి 2025 డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరింత ఉత్సాహవంతంగా కమ్యూనిస్టు పార్టీ మునుముందుకు ప్రజా సమస్యల మీద విజృంభిస్తూ మునుముందుకు సాగుతున్నటువంటి దశలో మొత్తం ఒక ప్రశ్నించే గొంతుకగా ఈ దేశంలో ఎర్ర జెండా ఎక్కడ కష్టజీవులు ఉంటే అక్కడ, ఎక్కడ శ్రమజీవులు ఉంటే అక్కడ కమ్యూనిస్టు పార్టీ అనేది ఉన్నది అనే వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఇవాళ భారత పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ వీరోచిత పోరాటం చేసింది. అదే రకంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆనాడు స్వతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిందనేటువంటి విషయాన్ని మనందరం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా తెలంగాణ నైజాం వ్యతిరేక పోరాటంలో భూమి భుక్తి విముక్తి కోసం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా మట్టి మనసులు చేసినటువంటి వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కొనసాగించినటువంటి ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకే ఉందని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని చోట్ల అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. ఇవాళ అంగన్వాడీలు కానీ, మధ్యాహ్న భోజన కార్మికులు కానీ, విద్యార్థులకు కానీ, అదే రకంగా ఆమాలి, చేనేత, పవర్ రూమ్ అన్ని రంగాల్లో కూడాను భారత కమ్యూనిస్టు పార్టీ తన నాయకత్వాన్ని కొనసాగిస్తూ మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నటువంటి దశలో 100 సంవత్సరాల చరిత్రను ఒకసారి తిరిగి వేసుకొని మరిన్ని అనుభవాలతోని ముందుకు సాగడం కోసం ఈ నెల 18న ఖమ్మం పట్టణాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఖమ్మం పట్టణంలో 15,000 మంది ఎర్ర సైన్యం, జనసేవాదళ్ ఎర్ర సైన్యం కవాతు చేయబోతా ఉంది. అదే రకంగా 40 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఆ యొక్క బహిరంగ సభకు రాబోతున్నారు. ఆ యొక్క బహిరంగ సభను అన్ని విధాల సహాయక సహకారాలు అందించి జిల్లా ప్రజలు దాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.